మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్కి మిగతా ఇండస్ట్రీల నుంచి బాగానే ఇన్విటేషన్స్ వస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ టైం నుంచి మల్లువుడ్లో ఉండడంతో ఈ చిన్నదానికి అక్కడ హీరోయిన్ ఆఫర్స్ బాగానే వచ్చాయి. పైగా హీరోయిన్ మేనక కూతురు కావడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు. ఈ మేనక ఎవరో కాదు, అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి విలన్గా నటించిన పున్నమి నాగు సినిమాలో ఓ హీరోయిన్. అలా హీరోయిన్ మేనక కూతురు కావడం, యాక్టింగ్ టాలెంట్ ఉండడంతో కీర్తి సురేష్కి ఇతర భాషల నుంచి ఆఫర్స్ బాగానే వచ్చాయి. తెలుగులో ఎనర్జెటిక్ హీరో రామ్తో కలిసి నేను శైలజలో శైలజగా నటించింది కీర్తి. ఈ మూవీ సక్సెస్తో కీర్తి టాలెంట్ చాలానే ప్రభావం చూపించింది. అయితే అమ్మడి పర్సనాలిటీ విషయంలో మాత్రం బాగా నెగిటివ్ మార్క్స్ పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో సినిమా ఆఫర్స్ రాలేదు. వచ్చినవన్నీ ఎంక్వైరీల దగ్గరే ఆగిపోతున్నాయి. తమిళ్లో ఓ అరడజన్ సినిమాలు చేస్తున్నా తెలుగోళ్లు కొంచెం దూరం పడుతున్నారు. మరి హీరోయిన్లకు భారీగా ముట్ట చెప్పడం విషయంలో టాలీవుడ్కి ఘన కీర్తి ఉంది. ఆ కీర్తిని ఈ కీర్తి సురేష్ క్యాష్ చేసుకోవాలంటే సైజు తగ్గక తప్పదనే సత్యాన్ని గ్రహించింది ఈమె. ఇప్పుడు వెయిట్ లాస్ పనిలో పడింది. రీసెంట్గా తొడరి అనే తమిళ్ మూవీ ఆడియో ఫంక్షన్లో తన పర్సనాలిటీని తగ్గించుకుని కనిపించింది కీర్తి సురేష్. మరి ఇప్పుడైనా టాలీవుడ్ మూవీ మేకర్స్ ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు.